నేను చాలా మందిని మోటివేట్ చేశాను, కానీ నన్ను మోటివేట్ చేసినట్టు ఒక పేరెంట్ ఒక సంభాషణ కాన్వర్సేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. హలో 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 నమస్తే మేడం. చెప్పండి అదే సార్. కొంచెం లైన్లో ఉంటే మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ మాట్లాడతారు మేడం. లైన్లో ఉంటారా? ఉంటాను సార్. ఓకే. మాది మోహన్ అమ్మ, చెప్పండి. కాల్ చేశారు, నాతో అవును మాట్లాడాలన్నారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ మా పాప ఇప్పుడు 10th చదువుతాను సార్, ఇక్కడ చైతన్య స్కూల్లో. సార్ మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. కొంచెం ఏమనుకోవద్దండి సార్, నా డౌట్తోనే చేసినాను సార్. పాప ఇప్పుడు 10th చదువుతాను సార్. ఆ బాబుకు సీఏ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. ఇంట్లో అయితే వాళ్ళ డాడీ ఒప్పుకోవడం లేదు. ఆ పాప ఇంకా ఇద్దరు ముగ్గురిని అక్కడ అట్లా తయారు చేసి వీళ్ళు ముగ్గురు నలుగురిగా తయారైనారు సార్. వీళ్ళు అక్కడ వీళ్ళ డాడీ అంటే సార్ మీ వీడియోస్ కానీ ప్రకాశ్ సార్ వీడియోస్ కానీ అట్లా 1 hour కంటే ముందే చూసింటా సార్ నేను అవి యూట్యూబ్ లో పెట్టిన తర్వాత. అట్లా చూసి చూసి నువ్వే చెడగొట్టినావు ఆ పాపను. అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే సార్ చైతన్య స్కూల్లో 7th నుంచి సార్ IIT కానీ నీట్కి కానీ ప్రిపరేషన్. మేమేమి ఉన్నలమేం కాదు సార్, మామూలుగా మధ్య తరగతి, నేను టైలరింగ్ సార్, అంతే. పిల్లల చదివే మాకు ముఖ్యం అన్నట్టు ఉండాం సార్ మేము. కడప సార్ మాది. ఆ పాప MBBS కనే జాయిన్ అయింది సార్. దాంట్లో ఇప్పుడు అట్లా నీట్ ప్రిపరేషన్ కిందనే ఉంది సార్ ఇప్పుడు కూడా. ఆ పాప ఏమంటుంది, నాకు వద్దు, ఇంట్రెస్ట్ లేదు, అట్నే వెళ్ళిపోతాను, ఏం కాదు నేను చదువుతాను అంటుంది సార్. వాళ్ళ డాడీ వద్దుమా, నువ్వు బీటెక్ వెళ్ళిపోదులే, వద్దు, ఎందుకు ఊరికి రిస్క్, అది అందరూ ఏదో పెద్ద అంతా ఎక్కువ, అది తలనొప్పి, ఎందుకు మెంటల్ గా అయిపోతారు, అది ఇది అని అంటున్నాడు సార్. మాకు ఎంత చెప్పినా ఆయనకేమో ఇష్టం లేదు సార్. అది ఎలా చదివితే పాస్ అవ్వగలుగుతారో అని అట్లా కనుక్కుందామని సార్. అట్లా ఆ బాబు అయితే ఇప్పుడు 10th ర్యాంక్ లోపలనే ఉంటాయి సార్. బాగా చదువుతారు, చదవడం అయితే డల్లర్ కాదు సార్, క్లవరే బాగా. మీ ఇంట్లో ఎవరన్నా CA చదివిన వాళ్ళు ఉన్నారమ్మా? మా అన్న కొడుకు ఉన్నాడు సార్, ప్రణయ్ కుమార్ రెడ్డి అని, అక్కడనే మాస్టర్ మైండ్స్ లోనే చదివినాడు సార్. అంటే మీకు మా యూట్యూబ్ ఛానల్ ఎలా తెలుసు, మేమెలా తెలుసు? నేను ప్రకాష్ గారు నేను వింటాను సార్, మీ వీడియోస్ అన్ని మొత్తం వింటాను సార్. అదే ఎలా తెలుసు అంటే, అసలు మా ఛానల్ ఉన్నది మీకు ఎలా తెలుసు? నేను అంటే అప్పుడప్పుడు న్యూస్ లో వస్తుంటది కదా సార్, అట్లా చూసి ఇట్లా విన్నాను సార్. ఆ పాప ఏమంటుంది, అందరూ అసలు ఏం మీకేం పిచ్చా అది ఇదని ఎక్కువ అసలు బంధువులే సార్. అసలు ఇప్పుడు ఏమైందంటే అడంగా ఈ నెల లాస్ట్ కానీ రేపు నెల ఫస్ట్ లో కానీ అడ్మిషన్ తీసేసుకుంటారు సార్ వాళ్ళు ఇంకా చైతన్యలో. అది ఆ పాప, నువ్వు ఏం మాట్లాడతావో డాడీతో మాట్లాడు అంటే ఇట్లా అంటున్నారు మా అందరూ. అసలు నేను పని చేయండి అమ్మా, మాకేం అడ్మిషన్ ఇవ్వట్లే, కానీ రేపు దసరా హాలిడేస్ అప్పుడు వాళ్ళ నాన్నగారిని తీసుకొని క్యాంపస్ కి రండి. వాళ్ళ మామ అయితే సార్ అసలు ఇంకా పేపర్లు పట్టుకొని తిరుగుతారు, పోండి అది చదివితే ఇంకా ఉద్యోగాలు ఉండదంటే. అసలు సార్ మేమేం చెప్తున్నాం అంటే, వాళ్ళు మమ్మల్ని కూడా నమ్మద్దు, మీరు క్యాంపస్ కి రండి, మేము చెప్పేది వినండి. మాతో పాటు ఇక్కడ పిల్లలు ఆల్రెడీ చదువుతున్న పిల్లల్ని అడగండి, వాళ్ళు ఏం చెప్తారో కూడా వినండి. ఒక్కటి వింటాను సార్. ఆ బాబు ఏమంటుంది, అందరూ అన్ని ఆ బాబు చదువుతాదో పాస్ అవుతుందో లేదో పక్కన పెడితే సార్, ఏమంటుంది, ఎవరు ఏమన్నా కూడా పడు, నీకంటూ నేను ఒక రోజు ఇస్తా, ఆ రోజు ఏది CA సర్టిఫికేట్ తీసుకునేది నీ రోజు అవుతుంది అంటాను సార్. ఆ పాప ఏమో, నేనైతే అంత పట్టుదల ఉన్న అమ్మాయిని జాయిన్ చేయండి అమ్మా, ఎక్కడే మాస్టర్ ఎక్కడైనా పర్లా, కానీ CA జాయిన్ చేయండి. అంత పట్టుదలకు ఉన్నప్పుడు ఎందుకమ్మా డిస్కరేజ్ చేయటం? ఏమైనా అన్ని అండి, ఏమైనా పడుమా, నీకు నేను ఒక రోజు ఇస్తాను డాడీతో సహా, నీకు ఆ రోజు నీదే అవుతుంది, డాడీ కూడా వచ్చాడు కదా ఆ రోజు అనేటట్లు మాట్లాడతాను సార్. ఆ పాప చదువుతాను బాధ పెట్టి అంటే వాళ్ళ నాన్నగారిని బాధ పెట్టి వద్దులే కానీ అమ్మా, బట్ ఒకసారి వాళ్ళ నాన్నగారిని పంపించండి, క్యాంపస్ పంపించండి. నేను అది పిలుచుకొని రావాలనే చూస్తున్నా సార్. తీసుకొని రండి. ఈ కోర్సు ఏ విధంగా మిగతా కోర్సుల కంటే తక్కువ కాదు అని చెప్తాం అంటున్నారు సార్. వాళ్ళు పేపర్లు పట్టుకొని తిరుగుతా పోతారు, పోండి, అసలు సేఫ్టీ ఉంటది ఆడపిల్లల కంటే. అయ్యో అది మంచిది కదా, ఇంకా అసలు ఆడపిల్లలకు ఇంకా ఉండాల్సిందే ఆ కోర్సే. ఇంకా ఇప్పుడు డబ్బులు పొదుపు చేయడం కానీ ఇంకా వాళ్ళకి లైఫ్ లో ఉపయోగపడేది అదే కదా సార్. ఇప్పుడు మీరు ఆడపిల్ల అంటున్నారు కదమ్మా, కరెక్ట్ పాయింట్. మగపిల్లలకి ఉపయోగపడేది కోర్సు, ఆడపిల్లలకి ఇంకా బెస్ట్ కదా, ఆఫీస్ లో కూర్చొని చేసే పోస్ట్. ఇప్పుడు
ఇది అసలు ఆ పాప ఏమంటుంది సార్, ఇప్పుడు మేము ఎన్ని బుక్స్ చదవాలనుకున్నామో ఓటీ ఎగ్జామ్ రాయాలంటే 5 బుక్స్ చదివితే గానీ వాటిల్లో 4-5 బిట్స్ కూడా రావు, అది ఎంసీక్యూ, దాంట్లో మైనస్ మార్క్స్ ఎన్ని వస్తాయి అనుకున్నావు, ఇదే ఎఫర్ట్స్ అక్కడ పెడితే నేను ఎందుకు పాస్ కాలేను, నేను అమ్మాయి చెప్తుంది అయితే కష్టపడతాను 100% కరెక్ట్ అమ్మా. నేనేం చెప్తానంటే ఒకసారి మీ వారిని తీసుకొని రండి మెయిన్ క్యాంపస్ కి, నేను అందుబాటులో ఉంటాను. మేము సార్ చెప్పాల్సింది నేనైతే చెప్తాము. ఆ రెండోది పాప ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా మాట్లాడమని చెప్పండి. బ్లైండ్ గా మేము చెప్పామని అవసరం ఎడ్యుకేషన్ లేదు తీసుకోవద్దు. సార్, నేను మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు నచ్చింది సార్. అసలు ఇంకొకటి ఏమైందంటే ఆడపిల్లలకు అక్కడ సేఫ్టీ దొరుకుతుంది, పోతా నువ్వు డబ్బులు ఎట్లా ఉంటే కష్టపడుమా, నా కోసం కష్టపడు, నేను నీకు పాస్ అయి చూపించాను, నా శక్తి ఉన్నంత చదువుతానని అట్లా మొండికేసుకొని కూర్చుంది సార్. ఇప్పుడు రేపు నెలలో వీళ్ళు అడ్మిషన్ తీసుకోమని ప్రెజర్ చేస్తున్నారు సార్ నేనైతే వీళ్ళు. చెప్తానమ్మా, చైతన్య నారాయణ వద్దని చెప్పను కానీ అమ్మాయికి నచ్చిన కోర్సు అయితే జాయిన్ చేయొద్దు. పాప అంత నచ్చిన కోర్సు అమ్మాయికి సీఏ అంది, మాస్టర్ మైన్స్ కాకపోతే ఇంకో చోట జాయిన్ చేయండి, సీఏ జాయిన్ ఎక్కడ చేయండి. అవసరం లేదు, మన బడ్జెట్ కు అది చాలు, నేను కష్టపడతాను, నీకు ఆ రోజు ఇస్తామా, నేను ఖచ్చితంగా, నువ్వు వాళ్ళన్ని మాటలన్నిటికీ సమాధానం నీకు అదే అంటాను సార్. ఆ పాప చదువుతాను, ఆ పాపకు ఆ కెపాసిటీ ఉందో లేదో పక్కన పెడితే అంత ఇంట్రెస్ట్ ఉండింది, నేను ఏం చేయలేకపోతున్నా సార్, అది నేనే తప్పు చేసిన, నా పిల్లకు చెప్పి అని అది భయం వస్తుంది సార్. నేనేం చేయగలనమ్మా, మీ వారిని దాటి మీరు వెళ్ళలేరు, నేను వెళ్ళలేను. నేనేం చేయగలను, ఆయన తీసుకొస్తే నిజాలు చెప్తాను, కన్విన్స్ చేస్తాను, మా స్టూడెంట్స్ దగ్గర కూడా పంపిస్తాను, స్టూడెంట్స్ కూడా మాట్లాడతాడు. ఆ పాప ఫైనల్ చదివే పిల్లలు ఉంటారు కదమ్మా, ఈ ఫైనల్ అంటే ఇంకా ఫైనల్ పాస్ అయితే సీఏ పాస్ అయినట్టే. ఆ పాప ఆ పిల్లలతో మాట్లాడిస్తా తెలుసా సార్, ఆ పాప అకౌంట్స్ కామర్స్ బుక్ తెచ్చుకొని ఇంటికి 4-5 డేస్ హాలిడేస్ వచ్చినా కూడా అది అకౌంట్స్ లో అది సబ్సిడీ బుక్స్ అంత లెడ్జర్ అవన్నీ కూడా హెల్ప్ చేసుకొని పోయింది సార్. నేను వచ్చి 4 రోజులు ఇంటి దగ్గర ఉండి కూడా. అలాంటి అమ్మాయి సీఏ జాయిన్ అయిపోతే మీకు కాదు, అలాంటి అమ్మాయి సీఏ జాయిన్ అయిపోతే మాకు దురదృష్టం. నాకు అదే బాధగా ఉంది. అంత ఇష్టపడి ఈ చదువు పట్ల అంత ఇష్టం ఉన్న అమ్మాయిని మనం కోల్పోవటం అంటే మేము సిద్ధంగా లేము. బట్ వాళ్ళ నాన్నకి ఇష్టం లేనప్పుడు మేమేం చేయగలం, బట్ ప్రయత్నం చేస్తాం, తీసుకురండి. అంటే అంత వ్యతిరేకించలేదు సార్, మీ ఇష్టం, మీరు పాస్ కావాలని నాకు తెలియదు, నాకు ఫెయిల్ అయిపోతే బాగుండదు కదా, నేను ఇంత కష్టపడి ఊరిడ్చి వచ్చింది పిల్లల కోసము అనేటట్లు అంటున్నారు సార్. వాళ్ళ డాడీ అనే దాంట్లో కూడా తప్పు ఏం లేదు, కాకపోతే పక్కన చెప్పే వాళ్ళు అట్లా చెప్తున్నారు సార్. అందుకు నేను దాంట్లో నాకేం కనిపించింది అంటమ్మా, పిల్ల పట్ల ప్రేమ, ఆ ప్రేమ ఉంది కాబట్టి భయం ఉంది, అమ్మో ఇది పాస్ అవుతా లేదా అనే భయం. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అంత భయపెడుతున్నారు. అవును సార్, అసలు మా అన్న కొడుకు అక్కడే పాస్ అయ్యి ఇప్పుడు 1 lakh శాలరీతోనే బెంగళూరులో ఉన్నారు సార్. పోనీ అబ్బాయి చేతి చెప్పించండి, మీ అన్న కొడుకే సీఏ పాస్ అయ్యాడు అంటున్నారు కదా, అబ్బాయి చేతి చెప్పించండి, ఆడు 1 lakh శాలరీ అంటున్నాడు కదా, అబ్బాయి చేతి తెలుసు సార్, తెలియకేమీ తెలుసు. అంటే వాడు ఇంటెలిజెంట్ ఏమోలే పోయినాడు, మన అమ్మి అంత చదువుతుందో చదవలేదంటే ఈ పాప అదే అంటాను సార్. ఇప్పుడు వాళ్ళు 4-5 బుక్స్ చదవాలి సార్ వాళ్ళు ఓటీకి, కానీ 4-5 బిట్లు కూడా రావండి సార్ దాంట్లో. మీరు చెప్తుంది ఏంటి, నీట్ ఎగ్జామ్ కా లేకపోతే నీట్ ఎగ్జామే సార్, వాళ్ళు ఇప్పుడు 8th నుంచి కూడా నీట్ ఎగ్జామే ప్రిపరేషన్ వాళ్ళు. నీట్ ఎగ్జామ్ అలానే ఉంటదమ్మా, కాంపిటీషన్ అలానే ఉంటది. 100 బిట్లు చదివితే 4-5 వస్తాయి గ్యారంటీ. అదే అంటుంది సార్. ఇప్పుడు ఆడ థియరీ పార్ట్ ఉంది కదా, నేను ఎంసీక్యూ లో మైనస్ పోయినా నేను థియరీ పార్ట్ అంతా చదివినా కూడా వస్తాది కదా. నేను ఇదే అసలు ఇంకొకటి కూడా ఆ పాప సార్, ఇప్పుడు ఎంబీబీఎస్ వద్దనుకున్నా కూడా అది డ్రాప్ కావడం లేదు సార్. ఎందుకంటే ఆ డెప్త్ నాకు అట్లనే ఉండాలా, ఈ డెప్త్ ఇంత డెప్త్ చదవగలిగే కెపాసిటీ ఉంటే నేను అక్కడ పోతే గెటన్ కాగలుగుతాను. మీరు ఫీజు కోసం నన్ను తగ్గించి కింద వేసినా అనుకో నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది కదా. ఇప్పుడు మామూలుగా ఆ పాపకు 50,000తో పోతుంది సార్, కానీ 1,20,000 సార్ ఇప్పుడు 10th కు. 10th కి 1,20,000 ఫీజు. 1,25,000 సార్. బుక్స్ అయితే 25,000 బుక్స్ సార్. డే స్కాలరా హాస్టలా? డే స్కాలర్ కి అయితే 90,000 సార్, హాస్టల్ అయితే 1,25,000. ఈ పాప నేను మాస్టర్ మైండ్స్ కు పోయినా కూడా మిమ్మల్ని ఆశించుకోకుండా నేను చదువుకోవాలని కూడా నేను హాస్టల్కే వెళ్ళాలి. మీరు చెప్పిన 1,25,000 రూపాయల కంటే మా ఫీజు తక్కువ. ఇంటర్మీడియట్ హాస్టల్ ఫీజు అన్ని కలుపుకున్నా అంతకంటే తక్కువ మాకు. అంటే ఏసీ క్యాంపస్ ఆ పాప ప్రెజర్ ఉండకోకుండా నిద్రపోయే టైం అయినా కొంచెం బాగుండాలి కదా అని ఏసీ క్యాంపస్ లోనే తీసుకునింది సార్. హై లెవెల్లోనే ఉండాలంటే చదువు నాన్నగారిని తీసుకురండి అమ్మా. నేను మీరు చెప్పిన పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో చెప్తాను, ప్లస్ పిల్లలతో మాట్లాడిస్తా, ఫైనల్ చదివే పిల్లలతో మాట్లాడిస్తా. అసలు ఈ పాపను మాట్లాడాల్సిన అవసరమే లేదు సార్. ఈ పాప ఇంకా 2-3 రెడీ చేసి పెట్టిందాడా వాళ్ళ నాన్నగారితో అంటుంది. ఈ పాపకు అసలు అక్కర్లా మోటివేషన్, మీరు ఇవ్వకల్లా నేను ఇవ్వకల్లా, అమ్మాయిని జాయిన్ చేస్తే పాస్ అయ్యిద్ది. అంత మోటివేషన్ ఉంది అమ్మాయికి, అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏముందమ్మా, ఏదైనా సాధిస్తారు. వీళ్ళ 4 ఫ్రెండ్స్ ఉండారు సార్. వాళ్ళు వద్దు మా తల్లి వద్దు నీ వరకు చూసుకో అంటే ఎందుకు అట్లా అనుకోవాలమ్మా? ఏం మీలాగా ఆలోచన చేయకపోవచ్చు కదా వాళ్ళు. ఎట్లా అనుకుంటావు ఏమో, నేనే ఎట్లయితానో వాళ్ళే పాస్ అవుతారేమో, అట్లా ఎట్లా చెప్తావు నువ్వు?
అని ఆ పిల్ల ఈడ్చలేదు సార్, అసలు ఎంత చెప్పినా కూడా వినలేదు. రేపు 5వ తేదీ లోపల అడ్మిషన్ అని అసలు అలాంటి తట్టుకోలేకపోతున్నాను పాపాయిని ఆ పాప. ఎంకరేజ్ చేయండి. మా అమ్మాయి నేను చదువు మానేస్తాను ఎంజాయ్ చేస్తాను అనట్లేదు కదా, నేను చదువుకుంటాను నాకు సపోర్ట్ చేయండి అంటుంది. ఈ రోజులో ఎవరమ్మా అలా ఆ మాట కూడా అడిగేది? చెప్పాను చాలా సార్. తక్కువ మంది బీటెక్ పిల్లలు ఉంటారు అలా. మీ బలవంతాన బీటెక్ జాయిన్ చేయమంటే మీకోసం చేస్తా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫెయిల్ అయినా కూడా మీరేం అనబట్టదు. ఇప్పుడు ఇదన్నా ఫెయిల్ అయితే మీరు నన్ను నిలదీసి అడిగేదానికి ఉంది. నాకు ఇంట్రెస్ట్ ఉంది అని పెట్టింది సార్. నేను ఈ ఎఫర్ట్స్ అక్కడ పెడితే సార్ వాళ్ళు చెప్పే ప్రకారం నేను అమ్మాయి ఖచ్చితంగా మాస్టర్ ఫస్ట్ మీన్స్ లో టైం అయిపోతాను. జాయిన్ అయిపోయినా ఒకసారి అమ్మాయిని మాత్రం నాకు కల్పించండి అమ్మా. మీరు చెప్తుంటే నాకు గొప్పగా ఉంది, నేనే చాలా మోటివేటింగ్ గా ఫీల్ అవుతున్నా. అవును సార్, అసలు నేనే చెడగొట్టలేనేమో ఆ పాపను అనే భయం వస్తుంది సార్ నాకు. అసలు ఇంట్లో చదువు మాట వచ్చేందుకు ఇదే అయిపోయింది. కాకపోతే ఆ పాప చదివి చూపించిన పొద్దు వాళ్ళ మేనమామ సార్ అతను తిరుగుతారు పోండి, అంత లెక్కల పేపర్లు పట్టుకొని తిరిగితే మీకు తెలుస్తుంది పోండి, మీకు మేనమామ అర్థం అలా అంటున్నాడు కాలేదు. కదా, మీ చుట్టాల్లోనే ఒక అబ్బాయి సీఏ పాస్ అయ్యాడు అంటున్నారు, అతనితో మాట్లాడించచ్చు కదా మేనమామతో. వాడు ఏదో క్లవర్ ఉన్నట్టు ఉండాలే, ఈమె ఆడపిల్లలు ఆఫీసులకు పోయి చేసేది అది అయ్యేది అని అంటారు సార్. నాకు దిక్కు తెలియక నాకు అసలు మెయిల్ చేసేది కూడా చేత కాదు సార్. నేను ఇంకా ఏదో అసలు వేరే ఆడపిల్ల వాళ్ళని అడిగి కాదమ్మా, ఇంకా ఆడపిల్ల అంటే ఇంకా తక్కువ. దాని పేరేంటి, చులకన భావం ఇంకా పోలేదే సొసైటీలో. ఏం తక్కువ వాళ్ళు. ఆ పాప వినదు సార్. ఇంకా ఎవరు చెప్పినా కూడా ఒక్కసారి డిసైడ్ అయిందంటే వినే రకం కాదు. ఆ పిల్ల చదువుతాదంటే చదువుతాది ఉంది సార్. ఈ నీట్ రాసే బదులు అది ఎందుకు రాయలేను నేను, ఎందుకు రాయలేని చెప్పు నీకు మాని తక్కువేం కాదమ్మా, పడతాను మంచి సార్. చదువే. బట్ దాన్ని పడే కష్టం సీఏకి పడితే ఇంటర్మీడియట్ తర్వాత 4 ఏళ్ళు అయిపోయింది చదువు. అదే మీరు బైపీసీ జాయిన్ చేస్తే ఇంటర్మీడియట్ తర్వాత 5 ఏళ్ళు ఎంబీబీఎస్ చదవాలా, తర్వాత మళ్ళీ పీజీ చేయాలా, సూపర్ స్పెషాలిటీ చేయాలా, 9 ఏళ్ళు పట్టింది చదవటానికి. నా మీద నాకు నమ్మకం లేకుంటే సిఏ ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక గ్రూపే రాసుకుంటూ వస్తాలేమ్మా. నా కెపాసిటీ నాకు అప్పటికి తెలుస్తుంది కదా అనే మాట అంటాను సార్. ఆ పాప ఏ విధంగా చెప్పినా కూడా వినడం లేదు. నేను అదే ఫిక్స్ అయిపోయినా, మీరు ఎన్ని చెప్పినా అన్ని వింటుంది సార్, అన్ని వింటుంది. లాస్ట్ కు మీరు ఏమైనా అనుకోండి, నేను చేరేదాన్నే. సరే అమ్మా, తీసుకురండి. ఊరిని అమ్మాయినైనా నేను విష్ చేస్తాను. నాకే చాలా సంతోషంగా ఉంది మీరు మాట్లాడుతుంటే. అమ్మాయిని ఒకసారి చూడాలని ఉంది. సార్ ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను. అసలు సార్ వితిన్ మినిట్స్ లో వింటాను సార్. మీరు కానీ ప్రకాష్ సార్ చెప్పి మీరు విన్నింది ఉన్నట్టు చెప్పడం కానీ, ఆడపిల్లల సేఫ్టీ కానీ బాగుంటుంది. మాకు కావాల్సింది కూడా అదే అబద్ధం కదా చెప్పి సార్. ఏం చేస్తామమ్మా, అబద్ధం చెప్పి ఏం చేస్తాం? 2 ఏళ్ళు నడుపుతాం, 50 ఏళ్ళు నడపాలనుకుంటున్నాం. ఈ కాలేజీ సాధ్యం కాదు, అబద్ధం చెప్పి 50 ఏళ్ళు నడపలేం. సార్ నేను తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడింటే సారీ సార్. నాకు ఏం లేదమ్మా, అసలు మీరు చాలా అంటే చాలా మందికి ఏ అభిప్రాయం ఉందంటే బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నత ఆలోచనలు ఉంటాయని అనుకుంటారు. అదేం మా కాదమ్మా, అన్న కొడుకు మీరేం పెద్ద చదువుకోలేదు అనిపిస్తుంది, హౌస్ వైఫ్, కానీ మీకు కూడా చాలా ఉన్నత ఆలోచనలు ఉన్నాయి. మా అన్న కొడుకు ఏమంటాడు సార్, మేము అట్లా ఇట్లా తిరిగే వాళ్ళమే ఫెయిల్ అయినా అసలు ఈ పిల్ల అంటే బాగా చదువుతుందని మా ఇంట్లో అందరికి టాకే సార్. ఆ బాబా పిల్లప్పటి నుంచి బాగా క్లవర్ మీ అన్న అయినా కొడుకు ఏంటి, తెలుసు. పాస్ అయిపోయాడు ఆల్రెడీ సీఏ? 21 years సార్. ఫస్ట్ అక్కడనే కదా సార్. వాడు ఏంటి పేరు, ఏంటి పేరు? గంగా ప్రణయ్ కుమార్ రెడ్డి సార్. ప్రణయ్ కుమార్. ఇప్పుడు వాడు ఏమంటాడు, అల్లా టప్పగా చదివాలో మేమే పాస్ అయ్యాం, ఈ అమ్మాయి గ్యారంటీ పాస్ అయ్యింది అంటాడా? అసలు ఇంత పెట్టి ఇంత కూర్చొని మీరు ఆ లెవెల్లో 9th 10th కి లక్షలు 2 లక్షలు అంటే మీకు ఫీజు కూడా అసలు మీరు ఈడ 1 సంవత్సరానికి పెట్టేదాని ఫైనల్ కు ఎస్ఎస్పీ లోనే వస్తుంది పండితా మీకు. ఎందుకు అసలు మేము ఏం చదివింటాం మగపిల్లల అల్లరి చిల్లరగా ఏమంటే సారోళ్ళ భయంతో మేము అట్లా చదివి ఏదో ఫస్ట్ టైమే అయిపోయినాము. వీళ్ళు అసలు నువ్వెందుకు నీకు పిచ్చి పెట్టింది అసలు. ఎవరినైనా సార్ నేను అడుగుతుంటే మాకంటే నీకే ఎక్కువ తెలుసు మాస్టర్ మైండ్స్ గురించి కానీ సీఏ గురించి కానీ. సార్ వాళ్ళు అసలు ఇన్ని వీడియోస్ పెట్టినారని కూడా నాకు తెలియదు. నువ్వు చెప్తుంటే నేను వింటున్నా అంటున్నారు సార్. మీ అన్న కొడుకు పాస్ అయినాడు, సీఏ పాస్ అయినాడు. సార్ వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఇట్లా ఉండారని నువ్వు చెప్తుంటే నేను వింటున్నా. నాకే తెలియదు, నువ్వు చెప్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నారు సార్. మీ అమ్మాయిని మాత్రం ఒక్కసారి పలకరిస్తానమ్మా, తీసుకొని రండి, నాకు చూడాలని ఉంది మీ అమ్మాయిని. వినలేదు సార్ అసలు. ఆ పాప 3 రెడీ చేసి పెట్టింది సార్ ఇప్పుడు స్కూల్లో కూడా. గ్రేట్. మేము ఎంతమందికి అంటే మేము ఇంత కష్టపడి ఎంతమందిని కన్విన్స్ చేసామో తెలియదు, కానీ మీలాంటి